దేవుని యొక్క నామంలో ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా దేవుడు నా లెక్క ఏంటి తెలుసా, వాళ్ళకే తీర్పిస్తాడు. నేను నమ్మిన నీతి అది. ప్రియా తల్లి, సహోదరుడా, నువ్వేదనుకున్నా నాకేం బాధలేదు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. మీరు ఎన్ని రకాలుగా అవమానపరిచినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీ మనసు మారాలి. నా కోరిక అదే. మీరందరూ దేవుని సన్నిధికి రావాలి. వస్తారు ఏదో ఒక రోజునాడు. ఆది అపోస్తలుల కాలంలో సౌలు అనేవాడు క్రూరమైన వాడు, దుర్మార్గమైన వాడు. ఏమయ్యాడు చివరాఖరికి? ఆల్మోస్ట్ ఆసియా ఖండం అంతా అనేకమైన దేశాల్లో దేవుడు సువార్త ప్రకటించాడు. కనుక నీవు కూడా నీ పరిసర ప్రాంతంలో నీ బంధువులకి నువ్వు సువార్త ప్రకటించే రోజు ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, నువ్వు మౌనంగా ఉంటే ఉండు, లేదా ప్రభు బిడ్డల జోలికి రావద్దు, అంతవరకే. కనుక దేవుడు ఆయన నీ బిడ్డని ఎవరైనా తిడితే నువ్వు ఊరుకుంటావా? నీ బిడ్డని ఎవరైతే కొడితే నువ్వు ఊరుకుంటావా?